హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు నీలూస్ గైడ్. ఇవాళ మనం జీరా రైస్ చేద్దాం. సింపుల్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. చూసి అన్నీ నోట్ చేసుకోండి. వండేటప్పుడు నేను విధి విధానం ఎంతెంత వేస్తున్నానో కూడా మీకు నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను, చిన్న కుక్కరు. ఒక చిన్న బటర్ క్యూబ్ వేసాను, కొద్దిగా ఆయిల్ వేసాను. ఆ బటర్ని కుక్కర్లో కరగనిస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు జీలకర్ర వేసాను. కలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అదే కుక్కర్లో వేసి వేపుతున్నాను. ఇప్పుడు లవంగాలు ఒక 5-6 వేసి వేపుతున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసాను, ఒక 2. ఇప్పుడు ఒక క్యారెట్ వేసాను. చూసారు కదా. ఒక పచ్చిమిరపకాయలు ఒక 5. దీంట్లో మసాలాలు ఏమి వేయరు, ఎందుకంటే ఇట్స్ అ ఫ్లేవర్డ్ రైస్ అంతే. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి, చాలా చిన్న స్పూన్తో కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇది బిర్యానీ కాదు, ఉత్త ఫ్లేవర్డ్ రైస్. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకుని వేస్తున్నాను. వేసి కొద్దిగా వేపుతాను. పిల్లలకి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది, అందు గురించి చేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను తగినంత. వేసి ఒకసారి వేపేసి ఇప్పుడు నేను వాటర్ వేస్తాను. చూసారు కదా. కొత్తిమీర వేసాను. ఇప్పుడు నేను మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి 2 విజిల్ రానిచ్చిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తాను. చూసారు కదా, అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ. మసాలాలు ఏవీ లేకుండా పిల్లలకి జీలకర్ర అరుగుదలకు కూడా చాలా మంచిది. ఈ క్యారెట్ బాయిల్డ్, ఇట్స్ గుడ్ టు హెల్త్. కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. దీంతో పాటు నేను మటర్ పన్నీర్ చేస్తున్నాను అన్నమాట ఇవాళ. చూసారు కదా ఎంత బాగుందో. చూసారు కదా జీరా రైస్ ఎంత సింపుల్లో. పన్నీర్ గ్రీన్ పీస్ మసాలాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది అండ్ వెరీ ఈజీ రెసిపీ.